ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రయోజనండి నిర్వాక్షులకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. మోహనుద్ర మహాగంగా సరస్వతుడ నాదా పరిశుద్ధాత్మడ ఆకాశానికి భూమిని సంస్థానం సర్వాన్ని సృష్టిగా తనిఖీ స్థితికి మంచి తెలుసిన తల్లి నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మతో నాలుగు ప్రవర్తన పాటలోని తల్లి పరిశుద్ధాత్మ నడుపులో మీరు నడిపించిన విధానానికి స్తోత్రాలు వాక్యం చేస్తుండగా అభిత్రమైన పెద్దలు అగ్ని చేత కాల్చున్న శరీరాన్ని మరుగుపరచు మాన స్వరాన్ని మరుగుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించిన గొప్ప కుమరించి నా వారికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమె మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే విశ్వాసం నేను స్వస్థపరచును. నీ విశ్వాసమే స్వస్థపరచును. లోకాసు వార్త 17వ అధ్యాయం నుండి 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరం నిలిచి దేవునికి స్తోత్రం. ఆయన యెరూషలేము నుంచి ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య ప్రాంతంలో ఆయన వెళ్ళిపోతూ ఉంటేనంటండి ఆయన పరిచయం చేసుకుంటూ మరి యేసుప్రభు ఏ రోజు మరి ఆయన ఖాళీ ఉండేవారు కాదు కనుక ఆయన పరిచయం నిమిత్తూ అనేక గ్రామాలు దర్శిస్తూ ఆయన అలా తిరుగుతూ ఉన్న సమయంలో అటండి వీళ్ళకట ఒక 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారంట. ఎవరికంటే యేసుప్రభు వారికి వాళ్ళట ప్రభువాన్ని చూశారంట. చూసి ఏం చేశారంటే వాళ్ళు దూరంగా నిలబడ్డారంట. ఇక్కడ ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే అది ఒక భయంకరమైన వ్యాధి. ఆ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఊరి చివరన వెళ్ళి అక్కడ ఉండాలన్నమాట. ఎవరు వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళు ముట్టుకోవడం కానీ ఏం చేయకూడదు. ఎందుకంటే అది ఒక శాపంతో కూడిన వ్యాధి కనుక ఆ వ్యాధికి వస్తుంది ఎవరైనా తాగితే వాళ్ళకి వచ్చేస్తుంది కనుక అది అంటు వ్యాధి కింద నిర్ణయం చేసి చెప్పండి ఊరి శివారిని ఉంచేసేవారటండి. వీళ్ళైతే ఏం చేశారండి వీళ్ళు ఊళ్ళోకి వచ్చేసారు. మరి యేసుప్రభు ఊరు దాటుకుంటే అర్థం సమయంలో అనుకున్న రీతిగా వాళ్ళు ఏం చేశారంటే ఎవరు చూసారండి యేసుప్రభు చూసారు. చూసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారండి దూరంగానే ఉన్నారు కదా, దగ్గరికి రాలేదండి. దూరంగా ఉండి యేసుప్రభుని చూస్తున్నారండి. వీళ్ళ ఆలోచన ఏంటంటే ఆ నాట ఈ నాట లేవిన్నారు చెప్పండి యేసుప్రభు చాలా అద్భుతాలు చేస్తున్నారు, చాలా ఆశ్చర్యాలు చేస్తున్నారు. రోగులు స్వస్థపరిచినాడు. ఎటువంటి భయంకరమైన వ్యాధితో ఉన్నవారప్పటికీ గుడ్డివారికి మరి కాళ్ళు ఇస్తున్నారు, గుడ్డివారు చూపిస్తున్నారు. ఎన్నెన్నో అద్భుతాలు చేసిన ఆయన మనకు కూడా ఎదురు చేస్తారు ఏమో అనే విశ్వాసంతో వాళ్ళండి అలా ఎదురు చూస్తారు. ఆ సమయంలో ఇక్కడ చూస్తారమ్మా యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసి చూసారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసేసరికి వాళ్ళ పశ్చాత్తాపం కలిగింది. ఏ కలిగింది చెప్పండి వాళ్ళకి ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగింది, ఎప్పుడైతే మరి యేసు ప్రభువారు మా రోగాన్ని తీసివేస్తారు, మమ్మల్ని కరుణిస్తారో ఆయన వల్ల మేము బాగుపడతాం, ఆయన వల్ల మేము స్వస్థపడతాం, ఆయన వల్ల మేము విడుదల పొందుకుంటాము, ఆయన వల్ల మా పాపానికి శాపానికి విడుదల కలుగుతుందని నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటండి మమ్మలను కరుణించమని అడుగుతున్నారంటండి. ఏం చేయమన్నారండి దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దయ, దేవుని యొక్క దీవెన ఎవరి మీద ఉంటుందో వాళ్ళకండి ఎట్టి వ్యాధికి వస్తున్నప్పుడు కూడా దేవుడు ఏం చేయగలుగుతారు చెప్పండి విశ్వాసాలు ఏమున్నారండి విశ్వాసంతో ఉండి అడుగుతున్నారు. ఆయన చూడగానే వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఎన్నో ఆశ్చర్యాలు చేసిన దేవుడు, ఎంతో మంది రోగులు స్వస్థపరిచిన యేసయ్య, ఎన్నో దయ్యాలు నిలబడిన యేసయ్య మాకు కూడా ఏం చేస్తాడు అనుకున్నారు కదా మేలు చేస్తాడు. మా పట్ల కూడా మా పాపను మమ్మల్ని తోసివేడు కానీ మమ్మల్ని కూడా కరుణిస్తాడు. ఆ కరుణామని కరుణలేస్తాం మా మీద పడితే మేము కూడా స్వస్థత పొందుకుంటామని విశ్వాసంతో నమ్మకంతో వాళ్ళట కరుణించమని కేకలు పెట్టారంటండి. మనం ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలో చెప్పండి. ప్రభా నా కుటుంబాన్ని కరుణించాయా, నా బిడ్డలు కరుణించాయా, నా కుటుంబంలో సమస్యలు తెచ్చిండే, నాలో ఉన్న వ్యాధిని స్వస్థపరుచున్నాయి అని ఏం చేయాలి చెప్పండి బిగ్గరగా గంభీరంగా ఏం చేయాలి చెప్పండి. హృదయం నుంచి వచ్చిన ఒక కేక, హృదయం నుంచి వచ్చిన మనసు పూర్తిగా నీకు వచ్చిన కేక ఎవరికి వినపడాలి చెప్పండి దేవునికి వినపడాలా. ఆకాశంతో చేతులు ఎత్తి నువ్వు ప్రార్థించినప్పుడు ఆకాశం ఉందని ఆశీర్వైన ఆ దేవుడు నీ ప్రార్థన ఆలోచిస్తాడు. ఇక్కడ ఎదురుగా ఉన్నప్పుడు ఇది ఏం చేస్తారండి కరుణించమని కేకలు పెడుతూ ఉన్నారు. సమయం చదవమని ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి దేవునికి స్తోత్రం. ఎలాంటి యాజకులు చెప్పండి మీరు స్వస్థ పొందుకున్నారని మీరు పొందుకున్నారని చెప్పండి అన్నాడండి. వాళ్ళంటే విశ్వాసం దేవుడు చెప్పాడు కనుక ఆ దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడు, దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడని నమ్మారు, విశ్వసించారు కనుక వాళ్ళు వెళ్ళుచుండగానే మార్గం మధ్యలో ఏమైందంటే స్వస్థత కలిగింది. దేవుడు నామకి మహిమ కలుగును గాక.
చూసారు ఎంత గొప్ప సంగతో విశ్వాసం అండి, నమ్మకం అండి. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడు ఉన్నాడని, ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన ఆశ్చర్యకార్యం చేసిన దేవుడని, అద్భుతకార్యం చేసిన దేవుడని, ఆయన నా కోసం, నా పాపల కోసం ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడని వాళ్ళు నమ్మారండి, విశ్వసించారండి. విశ్వాసంతో నమ్మకంతో కేకలు పెట్టారు కనుక వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగానే వాళ్ళు ఎల్లుతుండగా యాజకుల దగ్గరికి వెళ్ళకుండానే మార్గ మధ్యలో ఏమైపోయారండి? స్వస్థత అయిపోయారండి. స్వస్థత అయిపోయిందంటే ఒళ్ళంతా శుద్ధి అయిపోయిందంటే ఒళ్ళంతా మునుపుడు వలె చక్కగా మంచి స్వచ్ఛమైన రూపం వల్లే పసివాని శరీరం వలె వాళ్ళ శరీరం అంటారండి చక్కగా దిగులు ఆడుతూ చక్కగా కనిపిస్తుందండి. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప మరి దేవుడు అండి. ఆ గొప్ప దేవుడు, ఆ శక్తిమంతుడు ఆ సంగతి అన్నాడు, నేను ఎవరిని కరుణించాలో వాళ్ళని కరుణిస్తాను, ఎవరిని దీవించాలో వాళ్ళని దీవిస్తాను. దీవించే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు, జాలి చూపించే దేవుడు, రోగులు స్వస్థపరిచే దేవుడు, ఎన్ని నిలబడిన దేవుడు ఆ కుష్టి రోగుల పట్ల ఏం చూపించాడు చెప్పండి? కరుణ చూపించాడు. దాని వెంటనే మార్గం మధ్యలోనే స్వస్థపడేలాగంటండి కృప చూపించాడట. తర్వాత వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి దానిలో స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వారు సమరుడు. దేవునికి స్తోత్రం. 10 మందిలో ఉన్నట్టండి ఎవరంటే ఒక్కడు వచ్చాడట. ఎంతమంది స్వస్థపడారండి? 10 మంది స్వస్థపడారు కానీ 9 రాలేదు. అని పని అయిపోయింది. ఒక్కడు మాత్రం రాగలిగాడు. వచ్చి ప్రభు వారికి కృతజ్ఞత. ఈ రోజులో కూడా చాలా మంది స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, ఏవో పొందుకున్నారు కానీ దేవుని దగ్గరికి రావడానికే వాళ్ళకి ఏంటి లేదు చెప్పండి? కృతజ్ఞత లేదు. ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారాలకు మేలుకు మరి వెంటనే ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత సమర్పించుకోవాలి. వెంటనే ఈ కృతజ్ఞతాపూర్వకంగా వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి మరి కరుణించమని అంటే అడిగాడంట. ఎంత గొప్ప సంగతి అండి. ఇతని విశ్వాసం, ఇతని నమ్మకం అంటే మరి 9 బాగుపడ్డారు కదా, వాళ్ళు కూడా చెప్పాలి కదా. లేదు పట్టండి. అందుకంటున్నాడు ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి నమ్మకం వాళ్ళదే, ఎవరి ఇది వాళ్ళదే కనుక ఎవరు మరి వండుకొని శుభ్రంగా ఎవరు వండుకుంటారు వాళ్ళే తింటారు. పై వాళ్ళు తింటారండి, వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉంటారు, పై వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉంటుంది కదా. అట్టే రీతిగానే 9 కూడా దేవుడిని విడిచిపెట్టేశారటండి. ఈ ఒక్కడు మాత్రం వచ్చాడంట. వచ్చి ఏం చెప్పాడంటే, ఆయన నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా రోగం నుంచి నన్ను శుద్ధం చేసే కనుక నీకు ఎన్నైనా కృతజ్ఞతలయ్యా, నేను ఏమిచ్చి నీ రుణమో తీర్చలేని సెన్స్. ఆయన పాదాల దగ్గర సాగిపడిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఆయన పాదాల దగ్గర ఎప్పుడు పడిపోతాం, ఆయన పాదాలు పడుకుంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తే చెప్పండి? గొప్ప విడుదలను విజయిస్తారండి. అట్లా ఈ యొక్క కుష్ఠరోగి ఇచ్చిన స్వస్థతకి మరి ఎట్టి పరిస్థితుల్ని దేవుడు చేసిన ఉపకారాలు మేలు అంటే ఏం చేయకూడదంటే మర్చిపోకూడదంట. మరొక ఇడవక దేవుడిని స్తుతించాలంట. మరొక ఇడవక మరి తనక శరీరంలో స్వస్థత కలిగింది, తన దేహం శుద్ధి అయింది, తన పాపం పరిహరించబడ్డది, తన పాపానికి మృతిగా చేసే ఈ లోకానికి వచ్చిన స్వస్థ వచ్చాడు నమ్మి విశ్వాసంతో వచ్చి ఆయన పాదాల దగ్గర పడిన ఈ ఒక్కడే ఎవరికంటే సమరేడంట. కనవాళ్ళు ఎవరి పేర్లు అక్కడ లేవు కానీ ఆ 9 కూడా ఏంటంటే వెనక్కు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత వారిలో అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కదా, 10 మంది శుద్ధులేరు కాదు, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడని అగుపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పారు. దేవుడు అయ్యో నేను 10 మందిని బాగు చేశాను కదా, 10 మందిని స్వస్థపరిచాను కదా, మరి 10 మంది ఏది కన్నా 9 నువ్వు అక్కడ వచ్చేవేటి, అసలు కారణం ఏంటి అని చూసారండి. 9 రాలేదు, నేను వచ్చానయ్యా, నేను మాత్రమే నీ విశ్వాసించుకున్నానయ్యా అందుకు అన్నాడు. అంతే, నీ విశ్వాసం గొప్పదయ్యా, నువ్వు నమ్మేవారు విశ్వసించే కనుక దేవుడు నేను బాగు చేసి నువ్వు స్వస్థపరిచాడు కనుక నువ్వు సంతోషంగా నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి. దేవునామానికి మహిమ కలుగుగాక. స్వస్థపరిచే దేవుడు అండి, దేనికి భయపడకూడదు, విశ్వాసంతో ఏది ప్రార్థన చేయండి అన్నప్పుడు ఏముండాలి? ముందు మొట్టమొదట మన హృదయాల్లో విశ్వసించాలటండి. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయించుకోవాలంట. మనం ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనలో ఉండి, ఆమెలో ఉండి, అతనిలో ఉండి దేవుడు బాగు చేస్తున్న విశ్వాసం ఎప్పుడైతే మీకు కలిగిందో అప్పుడు అక్కడ ఏవైతే కార్యం చూస్తాం. విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా అందరూ చేయించుకున్నారు కదా, మనం చేయించుకుంటే బాగుంటుంది, అందరూ ఏది వెళ్తున్నారు కదా, మనం వెళ్తే బాగుంటుంది అనే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుని దగ్గర అటువంటి భావన ఉండకూడదు. దేవుడు చెప్పండి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మి విశ్వసించి ఈనాడు
రక్షించబడతావు నమ్మకానికి శిక్ష విధించబడుతుంది కనుక ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? యేసయ్యను నమ్ము, యేసయ్య మీద విశ్వాసం పెట్టుకో. యేసయ్య నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈ లోకంలో స్వస్థతే కాదు, నువ్వు పరలోక రాజ్యంలో నరకంలో పోకుండా నీ ఆత్మను ఆయన రక్షిస్తాడు కనుక ఈ లోకంలో నువ్వు ఎలాగైనా బ్రతికొచ్చు. కానీ మరి ఈ లోకంలో ఉండగానే నువ్వు బాప్తిస్మం తీసుకోలేదనుకో, ఈ లోకంలో ఉండగా రక్షణ పొందుకోలేదనుకో, నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? నిత్యము నరక అగ్నిలో నీ ఆత్మ ఏమైపోతుంది? కాలిపోతూ ఉంటుంది. అలా కాలిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? బ్రతికుండగానే దేవుని తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉండగానే జన్మ పాప తరహా నువ్వేం చేయాలి చెప్పండి? ఆ యొక్క పాపములు క్షమించుకొని ఆయన పాదాల దగ్గర పడినప్పుడు ఆయన నీకు ఏమిస్తారు చెప్పండి? రక్షణ అనే భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నాయన నాకు ఇప్పుడు ఇస్తావయ్యా, నా జీవితంలో ఆ రక్షణ అనే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుంది అనేసి మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క తగిన సమయం ఎందు ఆయన నిన్ను రక్షించుకుంటాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యమును ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. అంటున్నాడయ్యా, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చేస్తుంది, మేము ఎప్పుడు వెళ్ళిపోతాం, మేము ఎప్పుడు చేస్తాం అన్నట్టు అంటున్నాడంట. మీరు కలవరపడద్దు, మీరు భయపడద్దు, మీరు ఏం చేయకూడదు. మీరు అక్కడ ఉంది రాజ్యం, ఇక్కడ ఉంది రాజ్యం, వచ్చేసిన దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడంటే మీరు వాడి కోసం మీరు పరిగెట్టుకుంటే వెళ్ళిన అవసరం లేదు. కానీ ఎక్కడంటే దేవుడు ఏది చెప్తే అది అక్కడే ఉన్నదని చెప్పండి. మరి ఆయన యేసు ప్రభువు చెప్పారు. ఇక్కడ చూద్దాం 22 రోజున చదువుదామా. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనే మనుష్య కుమారుడు దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల ఎల్లకుడి వెంబడింపుకుడి. ఆకాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము కింద మరి ఒక దిక్కున ఎలాగూ ప్రకాశించును అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. దేవుడికి స్తోత్రం. దేవుడు రాడు వచ్చేసింది, దేవుడు వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నా. ప్రజలు చెప్పిన మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఆకాశం మంది ఒక దిక్కును మెరుపు పడిసి ఇంకో చోట ఏ రీతికి కనపడుతుందో అలాగే ఆయన అమాంతంగా హఠాత్తుగా ఆయన చెప్తారు, మెరుపులాగైనా రాబోతున్నాడు, త్వరగా అయినా మెరుపులా రాబోతున్నాడు కనుక ఆ విషయం మాత్రం మీరు ఏం చేయకూడదు చెప్పండి? ఎట్టి పరిస్థితులు కానీ వెనకని చేయకండి, నమ్మకండి, విశ్వాసంతో నమ్మకంతో మెరుపు కలిగి ప్రార్థన చేయండి అంటే శిశువులో చెప్తున్నారంటే చదవమ్మా. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. దేవుడికి స్తోత్రం. జరిగినట్టు మనుష్య కుమారు దినాల్లో కూడా ఈ దినాల్లో కూడా జరుగుతుంది. నోవాహు అలాగే వాడకట్టమన్నాడు దేవుడు. నేను వాడుకుంటాను, రండి నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడతాడు, నమ్మ వాళ్ళకి శిక్షించబడుతుంది, జలప్రళయం వచ్చేస్తుంది అనేసి ఆయన ఎంత బాధ చేసినా ఎవరు కూడా ఆయన మాట లేదు. హఠాత్తుగా ఏమి చేసి చెప్పండి? బ్రహ్మాండమైన ఏమొచ్చింది చెప్పండి? బ్రహ్మాండమైన వరద వచ్చేసింది. వరద కాదు, బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. 40 రాత్రులు 40 పగలు భయంకరమైన వర్షం రావడం చేత ఏమైపోయి చెప్పండి? ప్రజలందరూ చనిపోయారటండి. ఆ చనిపోయినప్పుడు కేకలు పెడుతున్నారు, అయ్యో ఆ యొక్క దైవజనుడే నామం మాట మనం వెళ్ళలేదే, ఇప్పుడు ఈ రోజు మనం బతికేలాగా అయిపోయిందే, మనం చనిపోతున్నామని అక్కడ కేకలు దిక్కులు తోసక కేకలు పెట్టినప్పుడు కూడా అక్కడ రక్షించబడి ఎవరు ఉండరండి. ఈ లోకంలో ఉండగానే దేవుడి మాటలు చెప్తున్నప్పుడు నీ విని విశ్వసించి నమ్మి బాప్తిస్మం తీసుకుంటేనే పరలోక రాజ్యం అయితే నరకాగ్నికి తప్పదు కనుక మరి ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో ముందుకు సాగిపోతే దేవుని కృపను పొందుకుంటాడు దేవుడు. మరి ఆ రీతిగా మరి ఆయన చెప్తున్నాడు కనుక ఆయన రాకడికి గుర్తులు కూడా మనము చూస్తున్నామండి. ఆయన మరి త్వరగా రాబోతున్నాడు కనుక మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా విశ్వాసంతో నమ్మకంతో మనుషులు అందరి గురించి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలంటండి, యోచన చేయాలంటండి, స్తుతి చెల్లించాలంటే ఉపవాసానికి సమయం
కుదిరితే ఉపవాసం ఉండి ప్రార్థించాలండి. ఎందుకంటే మరి దేవుడు చెప్పిన గుర్తులు మనది కొన కళ్ళ ఎదురుకుండా మనం చూస్తున్నాము. యుద్ధాలు జరుగుతున్నాయండి. ఎందుకు తెలుసండి ఇవన్నీ? ఆ యేసయ్య వస్తున్నారు అక్కడికి గుర్తులు మటండి. ఆ గుర్తెరిగి మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలంటే మనం ఏం చేస్తాం? మన కుటుంబంలో ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన శక్తి ఎంత కార్యాలైనా చేస్తుంది. ఆ ప్రార్థన శక్తి ద్వారా ఎంత ఇదైనా మనము ఎదుర్కోగలుగుతామండి. ప్రార్థన లేని జీవితం, పాడు జీవితం రాబో రోజుల్లో బైబిల్లో ఉండవు. ఏమి ఉండదు నీ హృదయంలో. నువ్వు మరి దేవుడి మాటలు నీ భద్రపరుచుకున్నాయి నీ దగ్గర ఉంటాయి. నువ్వు దేవుడి మాటలు నీ దేవుడి ఎన్న మాటలు తప్ప కానీ బైబిల్ కూడా త్వరగా రాబోతున్నప్పటికీ ఇవి కూడా ఏమి కూడా ఉండకుండా అటువంటి భయంకరమైన శ్రమలు క్రైస్తవులకు రాబోతున్నాయి కనుక ఆ ఉగ్రత నుంచి, ఆ శ్రమ నుంచి మనం తప్పించుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ఏ ఆదివారం మరి సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని ఆరాధన కలిసి దేవుని ఆరాధిస్తూ ఉండాలండి. ప్రభువా నాయన నా కుటుంబం నేను రక్షించి పొందుకున్నాం కనుక ఎత్తబడి గుంపులో తండ్రి మేమందరం ఉండేలా కృప చూపించమనేసి మనం ప్రార్థించాలంటండి. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని కృపను మనము పొందుకుంటామండి. నిన్నే అరక నీ నామం తెలియక ఎంతో మంది నశించిపోతున్నారు అయ్యా. నశించమైన ఆత్మల కోసం భారము కలిగి, పట్టుదల కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థించే ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలాన్ని నాకు దయచేయండి అయ్యా. ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే వేదంతో ఉన్నారో, ఎవరైతే కన్నీరు కాలుస్తున్నారో, ఎవరైతే రోగంతో మంచాల మీద పడి లేవలేని స్థితిలో ఉన్నారో ప్రభావిత వారిని బాగు చేయమని అడగాలంటండి. మనం మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కానీ ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తే చెప్పండి? ప్రార్థన. ఏబు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు ఏబు యొక్క మరి యొక్క స్థితిగతులు మార్చేసిన దేవుడు నీ స్థితిగతులు నా స్థితిగతులు మార్చేస్తాడు కనుక ప్రార్థన శక్తి బలమైన శక్తి తల్లి. ఆ ప్రార్థన శక్తి ద్వారా ఏదైనా జరుగుతుంది కనుక ఎప్పుడు కూడా నువ్వే పని చేసినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ నోట ఏముండాలి చెప్పండి? దేవునికి స్థుతి ఉండాలా. స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవునిలో నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే నీ కుటుంబానికి ఏముంటుందో చెప్పండి? ఒక ఎండ వచ్చినప్పుడు గొడుగు నీ మీద ఉన్నప్పుడు ఎలాగైతే నీడగా ఉంటుంది అదే రీతిగా దేవుని కాపుదల నీ కుటుంబానికి ఉంటుందండి. కనుక ఎట్టి పరిస్థితుల్ని విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసంతో నమ్మకంతో ఏ వేదన చెప్పినప్పటికీ మరి ఆ కుష్ఠరోగులు 10 మంది బాగుపడ్డారు కానీ ఒకడు మాత్రమే కులంది తెలిపెడతాం మండుగురు పొందుతారంటే ఎంత కుష్ఠరోగమైనా ఎంత భయంకరమైన రోగాలైనా బాగు చేసి తీసేయకొద్దు కనుక మరి ఏ నాకు ఈ రోగం ఉంది కదా అని కృంగిపోద్ది. కానీ విశ్వాసంతో నమ్మకంతో రోగుడు స్వస్థపరిచే దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు అంత ప్రేమవాడని యేసయ్య నన్ను కరుణిస్తాడు, నన్ను కటాక్షిస్తాడు, నా బిడ్డను ఆస్వాదిస్తాడు, నా బిడ్డకున్న మరి నా బిడ్డకు జ్ఞానం ఇస్తాడు, నా బిడ్డకున్న వ్యాధి బాధ నుంచి విడుదలిస్తాడు. ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించుకొని విశ్వాసంతో ఆ యొక్క కుష్ఠరోగి బాగుపడిన కుష్ఠరోగి ఏ రీతిగా అయితే విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత తెలుపుకున్నాడు అలాగే ప్రతిరోజు కూడా దేవుడు చేసిన ఉపకారాలు మీరు మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాపూర్వకంగానండి మనం దేవునికి మరి సమర్పించుకొని దేవుని ప్రార్థించినప్పుడు అంటండి ఆయన మేలు చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటారు. మోహనుద్ర మహాగండ సరస్వతిరా నాదా పరిశుద్ధ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభుత్వ తల్లి లోకంలో తండ్రి నాయన విశ్వాసం లేకపోతే చాలా కష్టం తండ్రి నాయన. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ప్రభు నాయన ఎదురు చూస్తున్నారో, ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో నా యేసయ్యను బాగు చేస్తాడని నాయన మరి వాళ్ళు మన పట్టణం మీద కానీ మంచాల మీద పడి లేవలేని స్థితిలో ఉన్నారో అటువంటి వాళ్ళు కన్ను చూపించండి తండ్రి. తండ్రి భయంకరమైన కుష్ఠరోగంతో బాధపడుతున్న 10 మంది కుష్ఠరోగులు బాగు చేసిన దేవుడు తండ్రి. ఎంతమంది అయితే భయంకరమైన వ్యాధులతో తండ్రి మంచాల మీద పడి హాస్పిటల్లో ఉన్నారో ప్రభు నాయన, గృహాల్లో ఉన్నారో ప్రభు తండ్రి నాయన, వారందరికీ వేస్తున్నాములో స్వస్థత కలుగునిగా, వేస్తున్నాములో విడుదల కలుగునిగా, వేస్తున్నాములో నాయన రక్షణ కలుగునిగా తండ్రి. రక్షించడానికి గురించండి నాయన. కుటుంబాల్లో ఉన్న అశాంతిని తొలగించి శాంతి సమాధానం కలగజేయమని అడుగుతున్నాను తెలుగు తండ్రి నాయన. మరి తండ్రి బిడ్డలు పరిశుభ్ర ఎగ్జామ్ రాస్తున్నారు తండ్రి నాయన. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు తండ్రి నాయన. వాడు చేపట్టి పరీక్ష రాయించుంటాయి తండ్రి. మంచి క్లాసులు పాస్ అయ్యే కృపను ఈ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. కుప్పని అడుగుతున్నాను తండ్రి. దురదశలు వెళ్తున్న బిడ్డలకి మీరు తోడు నీడు అనుగ్రహించి లేకిడి రాకుండా కాపాడమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక నాథ పరిశుద్ధాత్ముడా అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకారం చేసిన దేవుడు తండ్రి నాయన. అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం జరిగించిన ప్రభావ తండ్రి. ఎవరైతే మా ప్రార్థన గొప్పను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారో ప్రభావ వాళ్ళ కష్టం బాధను చూసిన దేవుడు కనుక వేస్తున్నావు వాళ్ళకి విడుదల దయచేయమని అడుగుతున్నాడు తండ్రి నాయన. రక్షక నాథ పరిశుద్ధాత్మ దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించినాడు తండ్రి నాయన. ఎవరు చేయని త్యాగాన్ని మా కోసం చేసిన త్యాగమూర్తైన యేసయ్యానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి. మా కోసం రక్తాన్ని కట్టిన యేసయ్యానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన. విశ్వాసంతో నమ్మకంతో తండ్రి యూట్యూబ్
ద్వారా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ కుటుంబాల్లో నీ శాంతి నీ సమాధానం కలిగి స్వస్థత విడుదల ఏస్తున్నాంలో కలిగింది కాక తండ్రి నాయన. ఇగో తన పరిస్థితులు తట్టుకోలేక తన భార్య భర్త మీద గొడవలయ్యా, అత్తగారు కోడల మధ్య గొడవలయ్యా, పరిస్థితులు తట్టుకోలేక ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో తండ్రి అటువంటి వారిని కూడా విడుదల దైత్యం నడుచున్నాడు తండ్రి రాజరక్షక. నాది ఎవరైనా స్థితిని ఎవరైనా కాలు మీద వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారు దుష్టుడు వాళ్ళ ఉండి ప్రభు నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మను తప్పుడు త్రోవలు నడిపిస్తున్న సాతాన్ని వేస్తున్నాము గద్దించి బాధించమని నడుచున్నాడు తండ్రి. పరిస్థితి ఎవరి స్థితికి విడుదల దైత్యం నడుచున్నాడు, కృప జీవించమని నడుచున్నాడు తండ్రి నాయన. రక్షక మా ప్రపంచ దేశాల్లో ఉన్నప్పుడు నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి రాజరక్షక. నాదా పరిశుద్ధ యుద్ధముల గురించి ఎంత సమాచారం గురించి వింటానన్నావు తండ్రి వింటున్నావయ్యా నాయన. ఇజ్రాయల్కి ఇరాన్కి తండ్రి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి నాయన. నీవే తండ్రి నీకు అప్పచెప్పాం తండ్రి నాయన. శాంతిని సమాధానాన్ని వాళ్ళ మధ్య కలగజేయమని నడుచున్నాను పరిశుద్ధాత్మ తండ్రి నాయన. పరిశుద్ధాత్మ కొరకు జీ బిడ్డలు బాధపడుతుంది చూడలేవు కనుక తండ్రి దయచేసి కనికరించి చూపించి బాబే తండ్రి నాయన. శాంతి సమాధానం తండ్రి ఆ దేశాల మధ్య వచ్చే కృప ఏస్తున్నాములో కలుగును గాక. అడ్డు తొలగిపోయి అద్భుతం జరిగాక తండ్రి నీ చేతికి అప్పచెప్తున్నాను సహాయించండి. ముఖ్యంగా పట్టణానికి నాయన రక్షక నాద తొమ్మిది ఎలక్షన్ ఉంది బాబయ్య. ఏసైనా ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నావు ఎవరినైతే ఎన్నుకోవాలని ప్రభు నాయన రక్షక నాద నీ ఉద్దేశంలో ఉందో వారిని ప్రభు తండ్రి రాజా రక్షక నాద పరిశుద్ధాత్మ మరలా తండ్రి గోతనమైన పట్టణాన్ని ప్రభు రక్షక పరిపాలించడానికి నాయన కృప జీవించమని అడుగుతున్నాను తండ్రి రక్షక నాద. నాన్న ఎవరైతే తండ్రి దిక్కులేని వారిని ప్రభు దళితుని ప్రభు నాయన బాహుగా పాలిస్తారటువంటి వారి సింహాసనాన్ని తోసివేని నువ్వు చెప్పావు తండ్రి ప్రభు. ఆ సింహాసనాన్ని నేను స్థాపిస్తానని చెప్పావు తండ్రి. నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరి కోసమైతే నువ్వు మాట్లాడవు తండ్రి వారిని ఇచ్చేవు కదండి రాజరక్షక. ఎలక్షన్ నెగ్గే కృప ఏస్తున్నాములో కలుగును గాక. అద్భుతం ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నాద. అధికారుల అధిపతుల గురించి ప్రార్థించేమన్నా తండ్రి మనుషులందరి గురించి ప్రార్థించేమన్నా నాయన. అందుకోసం ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. మా ప్రార్థన ఆలకించి తండ్రి నాయన ఏసే మీ కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మనుషులందరూ దీవించండి. ఆశ్రయించబోతున్న బిడ్డలందరికీ తన ఆరోగ్యం బాగు శక్తి కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. రిక్షా డ్రైవర్కి విమాన డ్రైవర్కి నీ కృప నీకు అవతరించమని అడుగుతున్నాను. వివాహం బిడ్డలకి వివాహాలు జరిగించండి అయ్యా. ఉద్యోగాలు బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చేయండి అయ్యా. గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డలు గర్భఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరోగ్యం బిడ్డలు కృపను దయచేయం నడుచున్నాడు. ఈరోజు ఎవరైతే డెలివరీ అవుతుందో ఆయన సిల్వర్ డెలివరీ కృప దయచేయం నడుచున్నాడు తండ్రి. చేతి పనులు లేకుండా ఆయన రాబడి రాక తండ్రి వ్యాపారాలు బాగోక ఎవరైతే మునిపోతున్నారో అటువంటి వారికి సహాయం దయచేయం నడుచున్నాడు తండ్రి నాయన. రక్షక అన్ని విషయాలు వేరు చేయండి నాయన. బోధకృష్ణ వంశనగర్ 1వ వీధి మొదలు 10వ వీధి వరకు ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించి తండ్రి రక్షించిన ఆయన రక్షణ భాగం దయచేయండి ప్రభు. కుటుంబాల్లో శాంతి సమాధానము అనుగ్రహించమని అడుగుతున్నాడు తండ్రి రక్షక నాదా. పరిశుద్ధాత్మ కృప తండ్రి కృప నీకు అవధుల నీ బలమైన వస్తుంది దక్షిణ వస్తుంది సాగుతుంది సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున ఈ ప్రార్థన అంతా మీకు సమర్పణ చేసుకుంటున్నామా పరమ తండ్రి. God bless you.